ప్రభాకర్ గారు రీసెంట్ గా పార్టీలో జాయిన్ అయ్యారు. మిసెస్ 2014 చూశారు ఒకటి సార్. వెరీ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సార్. హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నావా? రా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. తిరుపతి బాలాజీ కాలేజ్ అన్నది అప్పటి నుంచి మిమ్మల్ని తెలుసు. ఎంఏ చదివేటప్పటి నుంచి భాస్కర్ నాయుడు ఇంటికి వచ్చిన వెంకయ్య నాయుడు ఇంట్లో ఎన్నో మార్లు కలిసాం సార్. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నా వైఫ్ కుప్పం నేటివ్ సార్. ఆ ముందు నుంచి ఇక్కడే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కుప్పంలో ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ జాయిన్ అయ్యాను. 40 years ప్రాక్టీస్ సార్ కుప్పంలో. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు క్లాసెస్ కాదు, ఫ్రెండ్. గుడ్ గుడ్. రండి, ఈ పక్క పక్క రండి. సురేష్, హలో పిఎస్. ఈ పక్కన ఇప్పుడు ఇక్కడ సూపర్నెంట్ ఎవరు? వెళ్ళకపోతే ఎట్లమ్మా? సర్జరీ చేసుకొని ఎంత చెత్త అంతా ఏంటి, డెబ్రీస్ అంతా విన్నమ్మా అన్నమాట. నువ్వు అవన్నీ చెప్పొద్దు, నీకు తెలియదని చెప్పి ఒప్పుకుంటాను. కానీ బికాస్ ఇట్ హ్యాస్ టు గో టోటల్ రీవ్యాంపింగ్, ఐఎమ్ టెలింగ్ యూ. అది ఆ అప్రోచ్ వస్తే తప్ప మనకు భవిష్యత్తులో దీనికి ఒక ఇది రాదు. ఓవరాల్ సార్ అనదర్ అరౌండ్ సార్ మనకి ఫుల్ రీవ్యాంపింగ్ ఆఫ్ హాస్పిటల్ వీ నీడ్ అరౌండ్ 3.5 సార్, ఇంక్లూడింగ్ 3.5 CR సార్, ఇంక్లూడింగ్ బ్యూటిఫికేషన్ ఎవ్రీథింగ్ సార్. ఇప్పుడు సార్ 1 వర్క్ స్పెండ్ చేశాను సార్. స్లోలీ మేనేజ్ చేసి ఇప్పుడు సిఎస్ఆర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు కానీ ఈ చెత్త అంతా చేసి ఈ డెబ్రీస్ అంతా ఇప్పుడు అన్నీ ఈ పక్క అంతా బాగుంది, ఈ డెబ్రీస్ ఉంది. వాట్ ఈస్ ది ఇంప్రెషన్? దట్ ఈస్ వేర్ నీ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్. ఇది ఇంక రాబోయే రోజు అదే వస్తా, ఇక్కడనే మేము పట్టుకుంటా. ఓవరాల్ ఐ వాంట్ టు హ్యావ్ ఇంపాక్ట్. ఒకప్పుడు ఇదే చేసేవాడిని, అది చేశాను కాబట్టి మొత్తం సెట్ అయ్యేది నాకు. ఇప్పుడు ఇది ఈవిడ బాధ్యత. ఆవిడేమంటే అదే డబ్బులు లేవంటుంది. సూపర్నెంట్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ మనీ. ఒక అడ్వైజరీ కమిటీ, దానికి అడ్వైజరీ కమిటీ ఆర్నమెంటల్. చూశారు కదా ఇప్పుడు? ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ మై పవర్, నో బడీ ఈజ్ బాదర్డ్ వాట్ ఈజ్ మై డ్యూటీ. డ్యూటీ కానీ జ్ఞాపకం ఉంటే ఈ పవర్స్ అన్నీ సద్వినియోగం అవుతాయి. మీరు పని చేయండి, దీనికి ఎంత అవుతుందో చూసుకొని 1.5 నువ్వు ఒక మనిషిని పెట్టేసి మొత్తం కంప్లీట్ చేసి నాకు దీన్ని ప్లాంటేషన్ పెట్టి ఈ రోడ్లు కూడా నీట్గా చేసి ఇది వాకబుల్గా, మోస్ట్ లివబుల్గా, బెస్ట్ హాస్పిటల్గా, ఈవెన్ డ్రైనేజ్, వాటర్, ఎవ్రీథింగ్ ఒక పర్ఫెక్ట్గా ఉండాలి హాస్పిటల్. ఇప్పుడు చెప్తున్నారు అంతా పెట్టాలి, దానికి మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు నాకు కథలు చెప్తున్నామా? నీకు నేర్చుకో. నువ్వు ఊరికే నీకు చెప్తే నువ్వేమనుకుంటున్నావు నీకు అన్నీ తెలిసినట్టు బిహేవ్ చేస్తాను. వినమ్మా, ఇలా నువ్వు నీకేదో ఒక అవకాశం ఇచ్చావు తప్ప బియాండ్ దట్ నువ్వేమనుకుంటున్నావు అంటే అన్నీ నాకు తెలుసు. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా సిటీ స్కానింగ్ పెట్టారు, అవుట్ సోర్సింగ్ పెట్టమంటారు. లేకపోతే నేను పెట్టానుకో మీరు 2 రోజులు రిపేర్ చేస్తారు, దాన్ని పని చేయకుండా చేస్తారు. ప్రైవేట్ కూడా వస్తుంది. తెలియనప్పుడు నేర్చుకోను. నీకేమనిపిస్తుంది? నువ్వేమనుకున్నావు అంటే నాకు అన్నీ తెలుసు అని బిహేవ్ చేస్తున్నావు. నేనమ్మా నీకు ఒక అవకాశం, వినమ్మా, నువ్వు చిన్నదానివి, నీకు పెద్ద అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు నువ్వు నేర్చుకో. చెప్పకపోతే మీరు అనుకుంటారంటే అందరూ నేను క్యారీ అయిపోతుంది అనుకుంటారు.
లేదు సార్ లేదు సారీ సార్. అంతా నేర్చుకొని ఏం చేయాలో నేర్చుకుంటా ఉండండి, సరే సార్, అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, సారీ సార్. నమస్కారం. సార్ 2018లో మీరు ఇనాగ్రేట్ చేశారు సార్ ఫస్ట్ డయాలిసిస్ యూనిట్ ఇక్కడ. ఆల్మోస్ట్ 10 బెడ్స్ అక్కడ ఉన్నాయి సార్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డయాలిసిస్ యూనిట్. దాదాపు 45,000 డయాలిసిస్ సెషన్ చేశాం సార్ కుప్పంలో. 233 బెనిఫిషరీస్ ఉన్నారు. సో అందరూ చాలా చక్కగా డయాలిసిస్ తీసుకుంటున్నారు. దే ఆర్ వెరీ గుడ్ సార్, దే ఆర్ వెరీ హెల్దీ. ప్రజెంట్ ఇది ఇంకా పేషెంట్స్ లోడ్ పెరిగింది సార్, వెయిటింగ్ లిస్ట్ పేషెంట్స్ ఉన్నారు. దే యాడెడ్ 5 more బెడ్స్. వాట్ ఈస్ ది రీజన్ ఇన్ అవర్ సంజీవిని ప్రాజెక్ట్? What not you may not tell totally. Who is the district DMHO? డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్, డిస్ట్రిక్ట్ మెడికల్ సూపరింటెండెంట్ మనం ఇక్కడ సార్ మొత్తం నువ్వే సిగ్గా ఉన్నావు కదమ్మా. సర్జరీ చేసుకోవాలి సార్, మీరే ఫెసిలిటీ. నువ్వు వెళ్ళు, నువ్వే ఏమనుకుంటే బెస్ట్. సరే ముందు నువ్వు కూడా ఏం చేయాలంటే, నువ్వు బెస్ట్గా ఉండాలంటే నువ్వు ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. డాక్టర్లు కదా, కాల్ చేసుకుని ఇంకో కాల్ చేసుకుంటే సెట్ అయిపోయింది. అదే చేసుకోవాలా, చేసుకోకపోతే ప్రాబ్లం కదా. ఇప్పుడు నాకు ఇక్కడ పని అంతా సఫర్ అవుతాను. నాకు కావాల్సిన సంజీవని ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చింది ఇక్కడికి. ఇది ఒక మోడల్. ఈ మోడల్ని ప్రివెంటివ్ హెల్త్కి వెళ్ళాలి మీరు, ఆర్నమెంట్లు కాదు. నాలెడ్జ్ ఎంత ఉన్నా అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ చేయకపోతే నాలెడ్జ్ నథింగ్. డేటా డ్రివన్ అంటే మీరు డేటాని నేను అప్లికేషన్ చేస్తేనే డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ వస్తే అక్యురసీ వస్తుంది. మీరు అట్ట కాకుండా ఎంచోపోయిన డేటా మామూలుగా చూస్తే అది డస్ట్ అయ్యి గార్బేజ్. ఇయర్ ఆఫ్టర్వర్డ్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐ హ్యావ్ టు టీచ్ ఆల్ ఆఫ్ యూ. ఇది డేటా రెడ్గా పోతుంది సార్. ఇటు వాళ్ళకి హెల్త్ ఎక్స్ అవుతా ఉంది, మనది నెక్స్ట్ జెన్ అవుతుంది. ఈ డేటా టోటల్గా వాళ్ళకి టోటల్గా పోవట్లేదు సార్. ఎవరికి పోవడం? మన ఓపీలంతా నెక్స్ట్ జెన్ చేస్తున్నాం సార్, స్టేట్ వైడ్ నెక్స్ట్ జెన్ చేస్తున్నాము. వీళ్ళేమో హెల్త్ ఎక్స్లో చేసుకుంటున్నారు. అంటే సెపరేట్ 2 డేటాలు ఎంటర్ అవుతున్నాయి. పిఎస్సీస్ వరకు మన సంజీవిని పోర్టల్లో ఉంది సార్. సెకండరీ ఏరియా హాస్పిటల్స్ వరకు నెట్ జెన్ ఇంటిగ్రేషన్. ఆల్ ద ఏరియా హాస్పిటల్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ద నెట్ జెన్ సార్. ఇప్పుడు మనం అంతా ఓపీ చేస్తున్నాం సార్. మన ఓపీ మన సిస్టంలో చేస్తున్నాం, మన సిస్టమ్ ద్వారా ఫాలోఅప్ చేస్తున్నాం. మేడం మీన్స్ జెనెక్స్ ఇంటిగ్రేషన్, ఆ ఇంటిగ్రేషన్ అంటే ఇది మొత్తం హెల్త్ ఎక్స్ వాళ్ళ చేతికి పోవట్లేదు సార్, కొంత మిస్ అవుతుంది. అదే ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే, దిస్ ఈజ్ ద న్యూస్ ఫర్ మీ. నేను సంజీవిని ప్రాజెక్ట్ ఎక్స్పెక్ట్ చేసింది 1 citizen 1 government, 1 citizen 1 doctor. మీరు డిఫరెంట్ 4 దీంట్లో పెట్టి ఇంకా కూడా ఇది నన్ను కూడా డార్క్లో పెడితే మీరు, దట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడు మీరు నా దృష్టికి తీసుకురాలి. మేడం, దట్ ఇంటిగ్రేషన్ ఈజ్